వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని INPR స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. అవసరమైన పత్రాలతో పాటు ఆన్లైన్ లో అప్లై చేసి హార్డ్ కాపీని సంబంధిత DPRO కార్యాలయాలకు సమర్పించాలని ఆమె కోరారు. తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈర్లపల్లి గ్రామంలో మైనింగ్ అనుమతులపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 50లో ఉన్న గుట్టను మైనింగ్ కు కేటాయించడానికి వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. పశువుల మేతకు ఉపయోగపడే ఈ ప్రాంతం నాశనం అవుతుందని, కాలుష్య ముప్పు ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈర్లపల్లి గ్రామం సమాధి అయితే మా దగ్గర గ్రామం సంబంధించి 50 ఎకరాల గుట్ట మా తాత ముత్తాత నుంచి కూడా గుట్ట అట్లే ఉంది సార్. అయితే ఇప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లు ఏంటంటే నేషనల్ హైవే 44 రాజపూర్ మురిగేటిపల్లి ఆ రోడ్ బ్రిడ్జి కోసము మైనింగ్ నుంచి పర్మిషన్ తెచ్చామని ఈర్లపల్లి గుట్ట దగ్గరికి వచ్చి వాళ్ళు తవ్వకాలు స్టార్ట్ చేసారు సార్. మేము ఆపి ఆ జేసీపీలు ఇటాచిలో పంపించినాము. అందుకోసం తహసీల్దార్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఎందుకంటే ఆ గుట్ట పైన జీవనోపాధి మేకలు కానీ పశువులు కానీ ఉపాధి హామీ కింద 100 రోజుల పని కూడా కాలు చెట్టు పెట్టడం కానీ దానిపైన నీళ్లు వర్షం పడ్డప్పుడు నీళ్లు వేస్ట్గా పోకుండా అక్కడనే నిల్వ ఉండినట్టు కూడా అక్కడ ఉపాధి హామీ కింద పనులు చేసుకుంటున్నారు. ఈళ్ళపల్లి తండ కానీ గ్రామవాసులు కానీ చాలా మందికి ఉపాధి 100, 150, 200 మంది రోజు పనికి వెళ్తున్నారు సార్. అది 50 ఎకరాల గుట్ట మొత్తం తీసేస్తే జీవనోపాధి లేకుండా చిన్న పల్లెటూరు. అందుకని మేము వద్దని అడ్డుపడుతున్నాం సార్. బండ్లు వచ్చినా కూడా అడ్డుపడతాం ఖచ్చితంగా. పోనీయం బండ్లు మాత్రం. కోల్చారం మెదక్ జిల్లా తుక్కాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లను ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు. ప్రతి అర్హుడికి ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరారు. అనంతరం మంజీరా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోల్చారం మెదక్ జిల్లా తుక్కాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లను ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు. ప్రతి అర్హుడికి ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరారు. అనంతరం మంజీరా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన కొల్చార మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి సంబంధించి 2 ఇంద్రమ్మ ఇండ్లను ఈ రోజు ప్రారంభించడం జరుగుతోంది. చాలా సంతోషం. మరి మన దానయ్య, యశోద దంపతులు, అదేవిధంగా వాళ్ళ బాలయ్య, బుజ్జమ్మ దంపతులు, వీళ్ళిద్దరికి సంబంధించి మరి ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు వచ్చి ఇక్కడ మరి దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. మరి లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి వారికి రావాల్సినటువంటి నిధుల్లో కొంత జాప్యం జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. అవి తొందరగా ఇప్పించాలని చెప్పేసి కూడా మేము అధికారులతో మాట్లాడడం జరుగుతోంది. మరి అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి మంజీరా నీళ్ళు ఏవైతే ఉన్నాయో గతంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినటువంటి KCR గారి మిషన్ భగీరథ స్కీమ్లోని నీళ్లు మరి గ్రామంలో ఉన్నటువంటి ఇంటికి కూడా నీళ్ళు వస్తలేవని చెప్పేసి ఇక్కడ సర్పంచ్, గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతోంది. మొన్న అసెంబ్లీలో కూడా నేను అదే మాట్లాడడం జరిగింది. మిషన్ భగీరథ కింద గతంలో ఇంటింటికి నీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని చెప్పేసి, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, రావాల్సినటువంటి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తే లేదు, అన్ని నీళ్ళలోకి వస్తుంది, దానికి ప్రయత్నం చేస్తాం. 50% నీళ్ళు వస్తున్నాయని ఒప్పుకున్నా, 50% వస్తలేవు అని చెప్పేసి కూడా ఒప్పుకోవడం జరిగింది. అదే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా గ్రామంలో సాగునీటి సమస్య లేకుండా బోర్లు, మోటార్లు శాంక్షన్ చేసి నీటి ఎద్దడిని తీర్చాలని చెప్పేసి కూడా మేము మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా కోల్చార మండలం తుక్కాపూర్ గ్రామంలో శివారులోని మంజీరా పరివాహక ప్రాంతాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పరివాహక ప్రాంతం పూర్తిగా ఎండిపోయి ఎడారిలా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారని, చివరి దశలో నీరు అందకపోతే పంటలు పూర్తిగా ఎండిపోతాయని ఆమె అన్నారు. సింగూరు నీటి విడుదల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని విమర్శించారు. రైతులపై కక్ష సాధింపులు ధోరణి ఏమిటని ప్రశ్నించిన ఎమ్మెల్యే వెంటనే నీటి విడుదల చేయాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూడా మరి రైతుల పక్షాన ఆలోచన చేద్దాం. మరి ఎందుకంటే రైతులు ఏందే రాజ్యం లేదు. రైతు కష్టపడి పండిస్తేనే, మరి పొలం పండిస్తేనే మన 5 చేతులు నోట్లోకి పోతున్నాయి. ఆయన కడుపు మీద మరి కొట్టొద్దు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, కావాలంటే దండం పెడతాం, ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాం, కానీ మొత్తానికైతే రైతుల పంటలు కాపాడుదాం, ఖచ్చితంగా కాపాడుదాం అని చెప్పేసి కూడా ఈ దాదాపు దాంట్లో మనకు 18 TMCల నీళ్ళు ఉండే, మెల్లమెల్లగా వదిలేస్తే 8 TMCకి చేసేది.
8 టీఎంసీల నీళ్లు కొంత ఎవాపరేషన్ వస్తే 7.45 టీఎంసీ అందులో ఉండడం జరిగింది. మేము అప్పుడు కూడా చెప్పినాం, మొత్తాన్ని ఒకేసారి వదలకుండా 1 టీఎంసీ ఆఫ్ వాటర్ అట్లనే వదిలేండి, 8 కాదు 9 దాకా ఉంచండి, మెల్లగా తర్వాత వదిలేసారు, ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతలేవు కదా ఇంకా అని చెప్పేసి అంటే వినకుండా పెడచండ పెట్టేసి ఆ రోజు నీళ్ళు వదిలేసిన తర్వాత ఈ రోజు రైతులకు ఏందైతే పంటలు మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు పుట్టకొచ్చినాయి. ఒక్కటే తడిస్తే రైతులకు లక్షల ఎకరాల్లో వరి మరి వచ్చేస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా కూడా పెడచౌన పెడతా ఉంది. మొన్న అసెంబ్లీలో మొన్న 22వ తారీఖున అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది. దాంట్లో 7.45 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో వాటర్కి సంబంధించి వాటర్ ఇవ్వాలనుకున్నా కూడా 2.6 ఇస్తే సరిపోతుంది. మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 2 టీఎంసీ ఆఫ్ వాటర్ తాగడానికి అప్ టు ఆగస్టు వరకు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఉంది. ఇంకా కూడా 4 టీఎంసీ ఆఫ్ వాటర్ మిగులుతుంది. ఆ రైతులకు సంబంధించి మనకు కావాల్సింది కేవలం 0.3 టీఎంసీ మాత్రమే. కాబట్టి నీళ్ళు వదలండి అని చెప్పేసి అంటే సరే ప్రభుత్వం ఒప్పుకొని, మినిస్టర్ గారు కూడా ఒప్పుకొని, ఈఎన్సీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి, ఈఎన్సీ గారు మళ్ళీ మన ఎస్సీ గారికి ఆదేశాలు ఇస్తే ఎస్సీ గారు రిటర్న్ల అంటే ఉట్టి ఓరల్ మాటలు కాదు, రిటర్న్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమని అసెంబ్లీలో స్పెషల్ మెన్షన్ చేయడం మూలాన 0.3 టీఎంసీ ఆఫ్ వాటర్ వదలండి అని చెప్పేసి అన్నప్పుడు దానికి సంబంధించి ఆర్డర్ 23/3/2026న ఎస్సీ గారు ఈ గారికి ఇస్తూ నీళ్ళు వదలండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి అంటే 7 రోజులు అయిపోయింది, ఎందుకు నీళ్ళు వదులుతలేరు? ఉద్దేశం ఏంటి అంటే రైతుల పంట పొలాలు ఎండగొట్టాలన్నా లేకుంటే రాజకీయం చేసి రైతులకు నష్టపరచాలన్నా? మరి ప్రభుత్వ ఉద్దేశం అర్థమైతలేదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఉద్దేశం కూడా మాకేమీ అర్థమైతలేదు. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ. మన మెదక్ జిల్లాలో అతి పెద్ద సమస్య ఇది. ఎందుకంటే రైతులంతా పంటలు వేసుకొని మనకు పొట్టకొచ్చేటువంటి దశలో ఒక్క తడిస్తే అయిపోతుంది అని చెప్పేసి అది ఉట్టి అడుగుతుంది రైతులు. వారికి హక్కు ఉంది. సింగూర్ జలాశయాల నుంచి మెదక్ మన సింగూర్ ప్రాజెక్ట్కి సంబంధించి మరి దాదాపు 14 సార్లు 0.2 టీఎంసీ చొప్పున వదలాలంటే 2 టీఎంసీ ఆఫ్ వాటర్ మనకి ఉంది ఖరీఫ్కి రబీకి. మరి ఇప్పుడు నీటి హక్కు ఉన్నా కూడా కావాలని నీళ్ళని వదిలేసుకొని ఆ లెవెల్ లేకుండా ఉంది, ఆ లెవెల్ లేకుండా మేము ఇయ్యమని చెప్తున్నారా, లేదు అంటే మేము ఇయ్యమని చెప్పేసి ఆలోచనతో ఉన్నారా మాకైతే అర్థమైతలేదు. నీళ్ళు వదిలాల్సింది, వదలకపోతే ఇదే బాగులో కూర్చొని మరి ధర్నా చేస్తాం, అదేవిధంగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం, రైతులు పంటలు కాపాడే విధంగా మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మేము ఇంకా ఆపోజిషన్లో ఇంతకంటే కదా ఏం చేయగలుగుతాం? ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినాం, కలెక్టర్ దగ్గర బాయ్కాట్ చేసేస్తున్నాం, అదేవిధంగా నీళ్ళు వదలమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిండ్రు. మళ్ళీ రోజు కూడా మీరు చూసినట్టయితే రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, మంత్రి గారితో, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతోని, అదేవిధంగా మన ఈఎన్సీ గారితో, సిఈ గారితో, ఇక్కడ మన ప్రాజెక్ట్కి సంబంధించిన డీలతో అందరితో మాట్లాడతాం. రోజు కనీసం ఒక 10 ఫోన్స్ అనేది మాట్లాడుతూ ఉంటే చేస్తామంటున్నారు కానీ చేస్తలేరు. మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం, మేమందరం కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈ నీళ్ళు వదిలే వరకు కూడా మరి మేము ఖచ్చితంగా పోరాటం చేసి రైతుల పక్షాన ఉంటాం. నీళ్లు ఖచ్చితంగా వదలాల్సిందే. లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి పంట, ఇది కోట్ల రూపాయల పంట. మన సింగూరు కింద 21,650 ఉంది. మనకు అక్కడ నుంచి మంచిర్యాల నుంచి ఇక్కడ చూసుకుంటే 10 మనకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి, 7 చెక్ డ్యామ్లు ఉన్నాయి. వీటన్నిటికీ చూసుకున్నా కూడా మన అక్కడ నుంచి ఇక్కడికే కనీసం 60 నుంచి 70,000 ఎకరాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పంటలు లక్ష అంటే మనకు సింగూరు నుంచి ఇటైతే ఇంకా అది 40,000 అంటే అది అన్అఫిషియల్ గా చూసుకుంటే 60-70,000 అక్కడ వస్తుంది. ఇది కూడా దగ్గర అంటే గన్పూర్ దాటిపోతే మరి 1,00,000 ఎకరాల దాకా మరి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తాను. ఇక్కడ చూడండి, కనీసం ఒక్క చుక్క నీళ్ళు కూడా లేదు. ఇటు కానీ అటు కానీ చూసుకుంటే మరి ఒక్క చుక్క నీళ్ళు లేదు. రైతులకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా వదిలి ఇచ్చిన హైదరాబాద్ జంట నగరాలకు మెదక్ జిల్లాకి ఇచ్చినా కూడా 3.5 టీఎంసీల నీళ్ళు ఇంకా అందులో ఉంటాయి, సరిపోనని ఉంటాయి. మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ వరకు ఇచ్చినా కూడా నీళ్ళు సరిపోని ఉంటాయి. మనకి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా స్పందించండి, మరి రైతుల మీద కర్ణించి నీళ్ళు వదలాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతులేనిదే రైతులేనిదే రైతులేనిదే. మనం ఇక్కడ తుక్కాపూర్ కి సంబంధించి మరి వాగులో నిలబడడం జరుగుతుంది. మంజీరాకి సంబంధించినటువంటి ఏదైతే వాగు ఇక్కడ నుంచి పోతా ఉంటుందో ఆ వాగులో మనం ఇక్కడ నిలబడడం జరుగుతుంది. మా వాళ్ళంతా కూడా కూర్చోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఎడారి ప్రాంతంలా ఉంది. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మొత్తం కూడా మరి ఎండిపోయి ఈరోజు రైతులు మరి కన్నీళ్లు పర్యంతం అవుతా ఉన్నారు. ప్రభుత్వం నీళ్ళు వదలండి అని చెప్పేసి ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చలన లేదు. మరి పంటలు వేసుకుంటే ముందు మేము చాలా అసలు గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని అడగడం జరిగింది ఏమంటే, మరి మేము పేపర్లలో చూస్తూ ఉన్నాం సింగూరుకి సంబంధించి ఏదైతే మన రిపేర్స్ చేస్తామనేసి అంటున్నారో నీళ్ళని కూడా వదిలేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి రైతులు పంటలు వేసుకోవాలా వద్దా ఏదైనా చెప్పండి అని చాలాసార్లు అడిగినాం. కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఏమనుకున్నారంటే ఆదేశాలు రాలేదు అంటే ఇంక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు చేయరేమో అని అందరు కూడా మరి నాట్లు వేసుకున్నారు. మరి అదేవిధంగా నాట్లు కూడా వేసుకున్నారు. నాట్లు వేసుకున్న తర్వాత కలెక్టర్ గారు మరి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తామని చెప్తే ఆ రోజు గట్టిగా వాదించి మా వాదనను వినిపించి రైతుల పక్షాన ఖచ్చితంగా నీళ్ళు వదలాలా, లేదంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే రైతులకు సంబంధించి ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయో అన్ని ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసి ఆ రోజు బైకాట్ తీసుకురావడం జరిగింది. మరి దాదాపు దాంట్లో మనకు 18 టీఎంసీల నీళ్ళు ఉండే, మెల్లమెల్లగా వదిలేస్తూ 8 టీఎంసీ చేసేది. 8 టీఎంసీల నీళ్లు కొంత ఎవాపరేషన్ అయితే 7.45 టీఎంసీ అని ఉండడం జరిగింది. మేము అప్పుడు కూడా చెప్పినాం మొత్తం అన్ని ఒకేసారి వదలకుండా 1 టీఎంసీ వాటర్ అట్లనే వదిలేండి, 8 కాదు 9 దాకా ఉంచండి, మెల్లగా తర్వాత వదిలేసారు. ఇప్పుడు పనులు స్టార్ట్ అయిపోలేవు కదా ఇంకా అని చెప్పేసి అంటే వినకుండా పెడచండ పెట్టేసి ఆ రోజు నీళ్ళు వదిలేసింది. నీళ్ళు వదిలేసిన తర్వాత ఈ రోజు రైతులకు ఏంటంటే పంటలు మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు పుట్టకొచ్చినాయి. ఒక్క తడి ఇస్తే ఒక్కటే తడి ఇస్తే రైతులకు లక్షల ఎకరాల్లో వరి మరి వచ్చేస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా కూడా పెడచవన పెడతా ఉంది. మొన్నటికి మొన్న అసెంబ్లీలో మొన్న 22వ తారీఖున అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది. దాంట్లో 7.45 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో వాటర్కి సంబంధించి వాటర్ ఇవ్వాలనుకున్నా కూడా 2.6 ఇస్తే సరిపోతుంది. మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 2 టీఎంసీ ఆఫ్ వాటర్ తాగడానికి అప్ టు ఆగస్టు వరకు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఉంది. ఇంకా కూడా 4 టీఎంసీ ఆఫ్ వాటర్ మిగులుతుంది. ఆ రైతులకు సంబంధించి మనకు కావాల్సింది కేవలం 0.3 టీఎంసీ మాత్రమే. కాబట్టి నీళ్ళు వదలండి అని చెప్పేసి అంటే సరే ప్రభుత్వం ఒప్పుకొని, మినిస్టర్ గారు కూడా ఒప్పుకొని, ఈఎన్సీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి, ఈఎన్సీ గారు మళ్ళీ మన ఎస్సీ గారికి ఆదేశాలు ఇస్తే ఎస్సీ గారు రిటర్న్లు అంటే ఉట్టి ఓవరాల్ మాటలు కాదు, నీకుని రిటర్న్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమని అసెంబ్లీలో స్పెషల్ మెన్షన్ చేయడం మూలాన 0.3 టీఎంసీ ఆఫ్ వాటర్ వదలండి అని చెప్పేసి అన్నప్పుడు దానికి సంబంధించి ఆర్డర్ 23/3/2026 ఎస్సీ గారు ఈ గారికి ఇస్తూ నీళ్ళు వదలండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 23 అయితే ఈ రోజు 31 అంటే 7 రోజులు అయిపోయింది. ఎందుకు నీళ్ళు వదలతలేదు? ఉద్దేశం ఏంటి అంటే రైతుల పంట పొలాలు ఎండగొట్టాలన్నా లేకుంటే రాజకీయం చేసి రైతులకు నష్టపరచాలన్నా? మరి ప్రభుత్వ ఉద్దేశం అర్థమైతలేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఉద్దేశం కూడా మాకేమీ అర్థమైతలేదు. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ. మన మెదక్ జిల్లాలో అతిపెద్ద సమస్య ఇది. ఎందుకంటే రైతులంతా పంటలు వేసుకొని మనకు పొట్టకొచ్చేటువంటి దశలో ఒక్క తడిస్తే అయిపోతుంది అని చెప్పేసి అది ఉట్టి అడుగుతుంది. రైతులు వారికి హక్కు ఉంది. సింగూర్ జలాశయాల నుంచి మెదక్ మన సింగూర్ ప్రాజెక్ట్కి సంబంధించి మరి దాదాపు 14 సార్లు 0.2 టీఎంసీ చెప్పిన వదలాలంటే 2 టీఎంసీ వాటర్ మనకి ఉంది ఖరీఫ్కి రబీకి. మరి ఇప్పుడు నీటి హక్కు ఉన్నా కూడా కావాలని నీళ్ళని వదిలేసుకొని ఆ లెవెల్ లేకుండా ఉంది, ఆ లెవెల్ లేకుండా మేము ఇయ్యమని చెప్తున్నారా? లేదు అంటే
మేము ఇయ్యమని చెప్పేసి ఆలోచనతో ఉన్నారో మాకైతే అర్థమవుతలేదు. కాబట్టి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మళ్ళీ డిమాండ్ చేస్తాం రైతుల పక్షాన. మరి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే సింగూరు నుంచి మనం ఇక్కడ దాకా చూసుకుంటే సింగూరు నుంచి మంజీరా దాకా నీళ్ళు వదిలేసింది. కాబట్టి అక్కడికి వెళ్ళి మంజీరా కింద ఎందుకు వదిలిండ్రు అంటే తాగడానికి. తెలంగాణ లక్ష్మణరెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. మంజీరాలోకి నీటిని వెంటనే, మంజీరాలోకి నీటిని వెంటనే, ఊరు నుంచి మంజీరాలోకి వెంటనే నీటిని వెంటనే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. కాపాడండి, కాపాడండి, నీళ్లు వదలాలి, వదలాలి, సింగూరు నీళ్ళను వెంటనే, మంజీరా నుంచి నీళ్ళను వెంటనే, రైతు పంటలను, రైతు పంటలను. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. ఇడవాలి, 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 ఇడవాలి. జై తెలంగాణ, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో గౌరవ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జీవిత ఖైదీ శిక్షతో పాటు జరిమానం విధించగా మరో ఇద్దరికి కఠిన కారాగార శిక్షలు విధించారు. మహబూబ్ నగర్ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి తమ్మన్ రాజరాజేశ్వరి ఈ తీర్పును వెలువరించారు. అదేవిధంగా బాధితురాలికి 5 లక్షల పరిహారం మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి జానకి మాట్లాడుతూ కేసును విజయవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులకు సిబ్బందికి అభినందించారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భర్త మృగంగా మారి కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కూతురిపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంటి గొడవల నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.